హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మిల్లెట్స్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజాస్ మినీ వరల్డ్. ఫస్ట్ అయితే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నానండి, ఎందుకంటే ఇది చాలా మంచిది. అలాగే మనకు నచ్చిన మిల్లెట్స్ వేసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ అరికెలు వేసుకున్నాను. నెక్స్ట్ అయితే హాఫ్ కప్ కొర్రలు వేసుకున్నాను. మిల్లెట్స్ అన్ని హాఫ్ కప్ తీసుకోవాలండి, మనకు నచ్చిన వేసుకోవచ్చు. నెక్స్ట్ సామలు కూడా హాఫ్ కప్ తీసుకున్నాను. నెక్స్ట్ అటుకులు టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ ఇదైతే ఇందులో నేను రైస్ అయితే యాడ్ చేయలేను, ఎందుకంటే రైస్ యాడ్ చేస్తే వెయిట్ లాస్కి యూజ్ అవ్వదు. నేనైతే ఈ రెసిపీ వెయిట్ లాస్ కోసం చేస్తున్నాను మెయిన్గా, కాబట్టి రైస్ యాడ్ చేయలేను. మిల్లెట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ మిల్లెట్స్ తినడం వల్ల షుగర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీటిని అయితే బాగా వాష్ చేయాలి. వాష్ చేసినాక ఒక 8 అవర్స్ అట్లా సోక్ చేయాలి, ఎందుకంటే మిల్లెట్స్ అంత తొందరగా డైజెషన్ అవ్వవు. అందుకే ఎక్కువసేపు నానబెడితే మిల్లెట్స్ డైజెషన్ అనేవి ఫాస్ట్గా అవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ మిల్లెట్స్ అయితే చాలా మంచివండి. ఈ బ్రేక్ఫాస్ట్ వీక్లీ వన్స్ అయినా కానీ ఇలా దోశలు చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని నెక్స్ట్ బ్యాటర్ని నైట్ అంతా నానబెట్టాలి. నైట్ నానబెట్టి మార్నింగ్ దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. మిల్లెట్స్ అయితే చిన్నపిల్లలకి చాలా మంచిది, ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. అలానే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మిల్లెట్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ అనేది రాకుండా ఉంటుందండి. సో బ్యాటర్ రెడీ, దోశలు అయితే వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.